బరిగీసిన యువత పోరాటం తప్పదిక. ఏడాదిన్నరగా జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్నాం. ఇక తమకు ఓపిక లేదు అంటున్నారు నిరుద్యోగులు. ఉద్యోగాల కోసం పోరుబాట పడతామంటున్నారు. మరోవైపు ఉద్యోగాల విషయంలో సీఎం రేవంత్ చెబుతున్నవన్నీ అబద్ధాలే అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్గా మారిపోయిందని విమర్శించారు. నిరుద్యోగ యువతను రేవంత్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్లో తనతో సమావేశమైన నిరుద్యోగ యువత సమస్యలను అడిగి తెలుసుకున్న హరీష్ రావు వారి పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. బీఆర్ఎస్ హయాంలో 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేలా కేసీఆర్ చొరవ తీసుకున్నారని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామన్న జాబ్ క్యాలెండర్లో ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం లేదని విమర్శించారు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్ లెస్ క్యాలెండర్ అని ఆరోపించారు. మీరు పెట్టిన జాబ్ క్యాలెండర్లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది దగా క్యాలెండర్, జాబ్లెస్ క్యాలెండర్, నిరుద్యోగ యువతను మోసం చేసిన క్యాలెండర్ తప్ప ఏమి లేదు. శాసనసభలో కూడా పెట్టి మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో పెట్టారు మీరు, అసెంబ్లీలో పెట్టి కూడా ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్న హరీష్ రావు అధికారంలోకి వచ్చిన తర్వాత 12,000 ఉద్యోగాలకు మించి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఏడాదిలో 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న సీఎం రేవంత్ వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడితే గోబల్సే మాట్లాడతాడు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు. ఎక్కడిచ్చిన ఆయన 60,000? ఇవాళ పిల్లలు అడుగుతున్నారు. 60,000 ఉద్యోగాలకు సంబంధించి నువ్వు వైట్ పేపర్ రిలీజ్ చేయి. ఎందుకు వైట్ పేపర్ రిలీజ్ చేస్తలేవు? 60,000 ఉద్యోగాల వైట్ పేపరు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, ఎప్పుడు పరీక్ష పెట్టిండ్రు, ఎప్పుడు రిజల్ట్స్ ఇచ్చినాయి, ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అది రిలీజ్ చేయి నువ్వు వైట్ పేపర్. అంతా మోసం. ఎన్నికలకు ముందు నిరుద్యోగుల పక్షాన మాట్లాడిన కోదండరాం, ఆకునూరి మురళి, రియాజ్, ఆఖరికి ప్రియాంక గాంధీకి కూడా ఉద్యోగాలొచ్చాయని, కానీ తెలంగాణ యువతకు మాత్రం ఉద్యోగాలు రాలేదని హరీష్ రావు ఆరోపించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ జూలై 4న తలపెట్టిన చలో సచివాలయం కార్యక్రమం పోస్టర్ను హరీష్ రావు ఆవిష్కరించారు.